ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భైరవ తంత్ర ఉపాసకులు శ్రీ స్వామి విరూపాక్ష గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మనకు ముఖ్యంగా అంటే ఎన్నో సందేహాలు ఉన్నాయి. భైరవుడు అనంటే శివుడేనా, వీరభద్రుడు అంటే శివుడేనా, అసలు కాళీ అమ్మవారు ఎవరు, శివుడికి అసలు ఎన్ని రూపాలు ఉన్నాయి, ఇలాంటి సందేహాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి గురించి ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. ముఖ్యంగా భైరవ ఉపాసకులు అని చెప్పి విన్నాను. మరి మీ మెడలో చూస్తేనేమో అమ్మవారి లాకెట్ అయితే చాలా పెద్ద సైజులో కనిపిస్తూ ఉంటుంది. నేను అడగాలనుకున్న విషయం వేరు, కానీ ముందు అమ్మవారిని చూసిన తర్వాత ఈ టాపిక్ గురించి మాట్లాడాలనిపించింది. ఎందుకని అమ్మవారిని వేసుకున్నారు అంటే, మీరు భైరవ ఉపాసనలో ఉన్నప్పటికీ భైరవునికి సంబంధించింది ధరించాలేమో కదా? అంటే ఇప్పుడు భైరవ ఉపాసన అంటేనే కాళీ ఉపాసనతో కూడినది. కాళీ లేకుండా భైరవుడు కంప్లీట్ కాలేడు. అసలు భైరవ ఉపాసన చేయడం అమ్మవారికి దగ్గరికి వెళ్దాం. ఎప్పుడైతే మనం అమ్మవారికి దగ్గరికి వెళ్తామో అప్పుడు శివుడికి ఇంకా దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే భైరవ ఉపాసన తంత్రం మనం నేర్చుకునేటప్పుడు అలా మనం కొంతమంది గురువులతో పయనించినప్పుడు మొదటి నుంచి మేము ఎక్కువ ఈశ్వర ఆరాధన చేసాం. అంటే ఎప్పటి నుంచి? మొదటి నుంచి అంటే మేము చిన్నప్పటి నుంచి ఈశ్వర ఆరాధన చేస్తూ వచ్చాం. మా ఇంట్లో కానీ మా పరంపరలో కానీ చిన్నగా మనం ఒక పుట్టినప్పటి నుంచి మనకు తెలియకుండానే ఈశ్వర ఆరాధన చేస్తూ వచ్చాం. మొదటిలో కేవలం శివుడికి మాత్రమే పూజ చేసేవాళ్ళు. అసలు అదొక పిచ్చి. శివుడు అంటే శివుడికి మాత్రమే. అమ్మవారిని ముఖం అంటే లేదు అనేవాళ్ళు. ఈశ్వరుడికి మాత్రమే అభిషేకం చేసేవాళ్ళు. అలా ఉన్నప్పుడు అలా ఈశ్వర ఆరాధన చేస్తూ 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 కొంతకాలం అయినాక అంటే నా డిగ్రీ వరకు, మా డిగ్రీ కంప్లీట్ ఎంతవరకు అలా చేస్తున్నా, మధ్యలో కొద్దిగా అటు ఇటు అయినా తర్వాత నేను గాణగాపూర్ వెళ్ళాను. గాణగాపూర్లో మా జీవితం మారింది. ఏ రకంగా అంటే గాణగాపూర్లో కొన్ని మిరాకల్స్ జరిగాయి. కొన్ని అంటే ఆ మిరాకల్స్ ఆ రోజు నేను నమ్మలేదు. ఏంటండి అవి? అంటే కొన్ని గురుచరిత్రలో ఎలా అయితే ఉందో ఆ పుస్తకంలో మనం చదివినప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా అలాంటి కొన్ని విషయాలు నా జీవితంలో జరిగాయి. అప్పుడు దత్తాత్రేయ రూపంలో నా జీవితంలో మా గురుగారు వచ్చారు, శ్రీ స్వామి సిద్ధయోగి గారు. ఆయన రావడం వల్ల నా జీవితానికి ఒక మార్గం, అర్థం, అలా ఇంకో నెక్స్ట్ స్టెప్కి అది మార్గంగా ఏర్పడింది. ఇప్పుడు అద్భుతాలు అన్నారు, అవి అంటే మా అందరికీ చెప్పదగినవేనా? అలా ఏమైనా షేర్ చేస్తారా? కొన్ని చెప్పొచ్చు, కానీ కొన్ని అది అనుభవంలో తెచ్చుకుంటేనే మనకు నిజంగా భావిస్తాం. పర్వాలేదు అంటే వింటే ఓహో ఇలా ఉంటుందా అలా అయితే చాలా జరిగాయి. అలా మా గురుగారితో నేను పయనించినప్పుడు చాలా అద్భుతాలు జరిగాయి. ఒకసారి నన్ను మా గురుగారు అమర్కంట్ ఫారెస్ట్ తీసుకెళ్ళారు. అమర్కంట్ ఫారెస్ట్ తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఇంకా నాకు కొత్త అడవి, ఆ సమయంలో నాకు కొత్త. ఆరాధన చేసేవాడిని కానీ ఫారెస్ట్లో కానీ అలా ఎక్కువ వెళ్ళేవాడిని కాదు. ఒక మితి వరకు నేను వెళ్ళేవాడిని. కానీ మా గురుగారు చాలా లోతుగా తీసుకెళ్లారు అమర్కంట్ ఫారెస్ట్లో, నేను మా గురుగారు. అప్పుడు పులి నడిచిన మార్గం కానీ, పులిని ఎలా హ్యాండిల్ చేయాలని కానీ, తర్వాత మా గురుగారితో ఎంత ఒక 50 కిలోమీటర్ 60 కిలోమీటర్ ఒక రోజులో మనం నడుచుకుని వెళ్ళేవాళ్ళం. కానీ నేను 50 కిలోమీటర్ నడిచానా, ఒక స్టేన్ అంత ఎనర్జీ లేకుండా టైర్డ్ అవగానే అలా కాకుండా నేను నడవలేదేమో, గాల్లో వెళ్తున్నానేమో. మా గురుగారు ఛానల్లో కూడా వీడియో ఉంది. అది అంటే చాలా మీకు అడవిలో మార్గం అంటే మీకు తెలిసిపోద్ది. అలాంటి మార్గంలో కూడా అసలు ఏమీ లేకుండా నడిచాం.
కానీ గురుగారు ఒకసారి ఏ నాన్న ఆకలేస్తుందా అన్నారు. అడవి మధ్యలో ఆకలేస్తుందంటే ఏం చెప్పాలని నాకు అర్థం కాలేదు. గురువు ఏం పరీక్ష పెడుతున్నాడేమో అనుకున్నా. ఆ తర్వాత చెప్పరా అన్నారు. అవును గురుగారు ఆకలేస్తుంది. రైసు చాలా అన్నారు. అడవిలో రైస్ ఎక్కడి నుంచి వస్తుంది అని. సరే గురుగారు మీరు ఏమంటే అది అన్న వెంటనే ఒక 10 అడుగు వేయలేదు, ఒక చిన్న కుటీరం వచ్చింది. నాకు 10 అడుగులేమో అది, కానీ నిజంగా అది గాల్లో వెళ్ళినట్టుంది. మా గురుగారు తర్వాత డేస్లో నాకు అది రియలైజ్ అయింది. నాకు అప్పుడు 10 అడుగే వేసాం కదా వచ్చేసింది అనుకున్నా, కానీ అది ఒంటరిగా పయనించినప్పుడు అది చాలా దూరంగానే కనిపించింది. అంటే గురువుతో ఉన్నప్పుడు అసలు మనం అంటే గురువు ఒంటరిగా ఉన్నప్పుడు అడవిలో మనం గురువుతో సంచారం చేసినప్పుడు గురువు ఎన్నో అద్భుతాలు మనకు తెలుస్తాయి. అంటే ఒంటరిగా అడవిలో గురువుతో పయనించినప్పుడు, అందరిలో ఉన్నప్పుడు మనకు అవి అంత మనం కూడా రియలైజ్ కాలేము. అలా వెళ్ళగానే వాళ్ళు అన్నం వండి పెట్టారు. అలా వెళ్ళగానే ఇలా కూర్చుని మహారాజ్ ఆహారం స్వేయించండి అని అలా కాస్త రైస్ ఇలా పెట్టి అడవిలో. నార్మల్లో అయితే మనం దొరికిపోద్ది అనుకోవచ్చు, కానీ అడవిలో గురువుతో పయనించినప్పుడు చాలా మిరాకల్స్లా ఉంటుంది. జస్ట్ అది ఒక ఇది మాత్రమే, అలాంటివి ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగాయి. హిమాలయాల్లో కానీ గురువుతో నేను చాలా సంచారం చేసిన కాబట్టి. భగవత్ సాక్షాత్కారం ఎప్పుడైనా కలిగిందా మీకు? అంటే అలాంటి అద్భుతాలు ఏమైనా జరిగాయా? అది మా గురుగారు వల్ల జరిగింది. అంత గురు కృపనే. సాక్షాత్కారం అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా విశ్లేషణ చేస్తూ ఉంటారు. నా అనుభవంలో వచ్చింది నేను చెప్తానండి. నా అనుభవంలో వచ్చింది భగవత్ సాక్షాత్కారం అంటే ఒక యూనివర్సల్ లవ్. అంటే మనిషితో కానీ ఒక చిన్న చెట్టుతో కానీ ఏదైనా సరే అన్నీ ఏకభావంతో ప్రేమతో చూడడమే అది ఒక భగవత్ సాక్షాత్కారం అని. ఓకే, మనం ఏంటంటే ఒక్కొక్క మనిషిని బట్టి ఒక్కొక్క మాట ఒక్కొక్కరిని మనం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళ స్టేటస్ బట్టి కానీ ఏదైనా కానీ. అలా కాదు, భగవత్ సాక్షాత్కారం అంటే మనలో ప్రేమ అంత గాఢంగా ఉండాలి. అంటే ఏ మనిషిని ప్రేమతత్వంతో చూడాలి. అదే నిజమైన భగవత్ సాక్షాత్కారం. ఓకే, అది నిజం. మనం ఏ రోజైతే అప్పుడు అలా చూస్తామో ఇంకా భగవంతుడు అయినట్టే కదా. భగవంతుడు మాత్రమే అలా చూడగలుగుతాడు. అవును కదా. ఇప్పుడు ఎవరు పడితే అలా వాళ్ళని చూడమంటే చూడలేరు. అది మనం పుస్తకాల్లో చదువుకోవడానికి బాగుంటుంది, కానీ ప్రాక్టికల్గా అది రాదు. ఎప్పుడైతే గురువుతో పయనించి గురువు చెప్పిన మాటలో నడిచి గురు మార్గంలో వెళ్తూ ఉంటే ఒక్కో రోజులో రాదు, కానీ అలా గురువు తీర్చిదిద్దుతారు. అంటే ఒక్కొక్క సాధన తర్వాత ఒక్కొక్క స్టెప్ తర్వాత అది సహజంగానే ఏర్పడుతుంది. మనం అది సపరేట్గా దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ ప్రేమతో ఆరాధన చేయాలి. ఓకే, మీరు ఇప్పుడు మరి మీ విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి శివారాధన అన్నారు, తర్వాత మరి ఇప్పుడు భైరవ ఆరాధన, కాళీ ఆరాధన అన్నారు. మరి అంటే అసలు ఎవరు ఈ భైరవుడు, ఎవరు ఈ కాళీ అమ్మవారు, ఎవరు శివుడి యొక్క మరొక రూపమేనా? అక్కడి నుంచి మీరు ఎలా చేంజ్ అయ్యారు ఏంటి? శివ ఆరాధన చేస్తూ అప్పుడు వీరభద్ర ఆరాధన కూడా మనం మొదలెట్టాం. వీరభద్ర ఆరాధన చేస్తూ అలా భైరవుడు కనెక్ట్ అయ్యారు. ఆ భైరవ సాధన చేస్తూ అంటే భైరవ సాధన కల్లా నేను మా గురుగారి దగ్గర ఉన్నాను. భైరవ సాధన వచ్చేసరికి నేను మా గురుగారి దగ్గర, అసలు భైరవ ఉపాసన అనేది బోధించింది మా గురుగారు. మా గురుగారు చాలామంది సిద్ధ పురుషుల దగ్గర తీసుకెళ్ళడం, వాళ్ళ ఆశీర్వాదం కానీ, తర్వాత ఆ గురువుల ద్వారా ఒక్కొక్క గురువు ద్వారా భైరవ తంత్రంలో చాలా రహస్యాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క గురువు ఒక్కొక్క దాంట్లో చాలా ఎక్స్పర్ట్గా ఉంటారు. అలాంటి గురువులతో భైరవ శిక్షణ మా గురుగారు మాకు అందించారు. భైరవుడు అంటే మనకు రుద్రయామల తంత్రంలో మనకు దొరుకుతారు. అంటే శివుడు పార్వతికి బోధించిన రహస్యం తంత్రంలోనే మహా అద్భుతమైన తంత్రం అంటే అది భైరవ తంత్రం. ఎవరైతే భైరవ తంత్రాన్ని గురు ద్వారా శాస్త్రీయంగా నేర్చుకుని ఉంటారో వాళ్ళకి ఇంకా తిరిగి ఉండదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని ఇంకా
వాళ్ళు వాళ్ళ మార్గంలోనే వాళ్ళు ఉంటారు. భైరవుడు అంటేనే అది ఒక అద్భుతమైన ఎనర్జీ. ఆ ఎనర్జీని మనం పదాలతో ఎక్స్ప్లెయిన్ చేయలేం. కానీ భైరవ ఉపాసకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ అద్భుతం అనేది ఏంటనేది అర్థమైపోతుంది. ఇప్పుడు భైరవుల్లో కూడా చాలా రకాల భైరవులు ఉన్నారని, విశేషంగా మాత్రం అష్టభైరవులు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాము. భైరవుడి యొక్క రూపాలే ఈ అష్టభైరవుల, ఎవరు వీళ్ళంతా కూడా? భైరవుల్లో మనకు ముఖ్యంగా ఈ ప్రస్తుతం చూడ్డానికైతే వట్క భైరవుడు అని, వట్కుడు అంటారు, వట్క భైరవ అంటారు. తర్వాత కాలభైరవ, ఇంకా మహాకాల భైరవ. ప్రస్తుతానికి ఈ పేర్లు వినపడుతున్నాయి మనకు ఈ ఈ రోజుల్లో. కానీ భైరవుల్లో 108 రకాల భైరవులు వస్తారు. 108 రకాల భైరవులు వస్తారు. మొదటి 8 భైరవులు వస్తారు. ఆ 8 భైరవులకు దండనాయకుడు వట్క భైరవుడు. అంటే ఆ వట్క భైరవ ఉపాసన ఎవరైతే చేస్తారో ఇంకా మిగతా 8 భైరవుల ఉపాసనకు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ముందుగా వట్క భైరవుడిని ఉపాసన చేయాలి. ఆ తర్వాతే మిగతా 8 భైరవులకి మనం అడుగేయాలి. ఆ 8 భైరవులను ఉపాసన చేశాక ఇంకా మిగతా భైరవులు ఉపాసనకి ఎంట్రీ అవుతుంది. అంటే అది భైరవ తంత్రం అంటే చాలా రహస్యంగా ఉంటుంది. మనం వెళ్తూ కొద్దీ అలా డెప్త్గా వెళ్తూనే ఉంటుంది. ఉద్దేశం ఏంటండి భైరవ తంత్రం యొక్క సాధన యొక్క ఉద్దేశం ఏంటి? భైరవ ఒక ఉద్దేశం తంత్ర సాధనలో వచ్చి భైరవ తంత్రం చాలా గొప్పది, మొదటిది. రెండోది, మనకు అసలు భైరవ సాధన వల్ల మన పూర్వం కానీ భవిష్యత్తు కానీ ప్రస్తుతం ఏదైతే ఉందో మనకంతా ఆ భైరవ తత్వమే నడిపిస్తూ ఉంటుంది ఒక మనిషికి. మనకు కాలమైనప్పుడు నిజంగా యముడు కాదు దండించేది, భైరవుడు. అందుకే భైరవ దండన అంటారు, లేదంటే భైరవ యాతన కూడా అంటారు. అంటే శిక్షించటం. మనకు ఏ కర్మానికైనా ఫలం ఇచ్చేది నిజంగా అంటే భైరవుడే. భైరవ ఆరాధన వల్ల మన పూర్వ సంస్కారంలో మనం చేసిన ఏదైనా మిస్టేక్స్ ఉంటే, కర్మలు ఉంటే, తర్వాత ఈ జన్మలో కానీ అంటే మనం దీన్ని తీర్చిదిద్దుకుంటే మనకు భగవత్ మార్గానికి చాలా దారి వేసుకున్నట్టు ఉంటుంది, సులభమైన దారి వేసుకున్నట్టు ఉంటుంది. కానీ ఆ భైరవుడినే గట్టిగా పట్టుకొని ఆరాధన చేస్తే ఇంకా భగవత్ సాక్షాత్కారం ఇంకా వాళ్ళకి అసలు భగవత్ సాక్షాత్కారం అవ్వలేదే అని వాళ్ళ అసలు అడగాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు అంటే ఉపాసన మంత్ర దీక్ష తీసుకున్న వాళ్ళే భైరవ ఆరాధన చెయ్యాలా? విడిగా అంటే ఫలం పుష్పం తోయమని చెప్పి ఇలా మనం ఏదైతే భౌతికంగా పూజా విధానాన్ని ఆచరిస్తున్నామో ఆ విధంగా కూడా ఆచరించవచ్చు అంటారా భైరవుణ్ణి? భైరవ ఆరాధన అనేది ఇప్పుడు తంత్ర మార్గంలో వేరుంటుంది. మనం గృహస్థులు గృహంలో ఉంటున్నా మనం ఆరాధన చేయాలి అనే ప్రేమ ఉంటే వట్క భైరవుడిని చేసుకోవచ్చు. వట్క భైరవుడిని మాత్రమే. కాలభైరవుడిని అయితే ఏ దేవస్థానంలో అయితే ఉన్నాయో, ఎక్కడెక్కడ కాలభైరవ ప్రతిష్ట కాలభైరవుడు ఉంటారు, ఇక్కడికి వెళ్ళి మన శక్తి కొద్దీ ఏదో కొద్దిగా దీపం ధూపం నైవేద్యం అలా పెట్టేసి మనకైనంత సాయం చేసి రావచ్చు. కానీ కాలభైరవుడిని కానీ వట్క భైరవుడిని ఏ భైరవుడినైనా కానీ గృహస్థులు గురువు లేకుండా మంత్ర సాధన చేయగలరు, పూజ చేయవచ్చు సహజంగా. వట్క భైరవుడిది మాత్రం ఓన్లీ వట్క మిగతా ఏ భైరవుని. కానీ ఈ మధ్య కాలంలో కాలభైరవ ఆరాధన చాలా ఎక్కువ మంది చేస్తున్నారు. కాలభైరవుడికి కుష్మాండ దీపం పెడితే చాలా మంచి జరుగుతుంది అని, కోరికలు నెరవేరుతాయని ఈ విధానం ఎక్కువగా చూస్తున్నాం. దోషం అంటారా ఏమైనా మరి? లేదు, ఈ కుష్మాండ దీపం అనేది కాలభైరవ ఆరాధనలో ఉన్నదే. కానీ అది ఇంట్లో పెట్టరు కదా, గుడిలో వెళ్ళి పెడతారు, ఆలయంలో పెడతాం. కానీ చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ యూట్యూబ్లో కానీ లేదా సహజంగా ఏదేదో వీళ్ళు పిచ్చి పిచ్చి మాటలేని, లేదంటే ఏదో పుస్తకాలు ఈ మధ్య దొరుకుతున్నాయని ఆ పుస్తకాలు తెప్పించుకొని కానీ భైరవ మంత్రాలను ఉపాసన చేయడం కానీ అలాంటి పని చాలామంది చేస్తున్నారు. అలా చేయడం వల్ల మెంటల్ ఇల్యూషన్ అనేది జరుగుతుంది. ఈ మధ్య మనం గాణగాపూర్లో ఉన్నప్పుడు మరాఠీ యాక్టర్ టీవీలో పనిచేసే ఆమె తెలియకుండా ఎవరో ఆమెకి కాలభైరవుడు మంత్రం ఇచ్చేశారు. ఆ మంత్రం సరైన మంత్రం కూడా కాదు, తప్పు బీజాక్షరాలతో కూడిన మంత్రం. తను
గత 1 సంవత్సరాలతో దాన్ని చేసి 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 ఆ అమ్మాయికి ఇప్పుడు మెంటల్ ఇల్యూషన్ వచ్చేసి తను తిరగలేనంత గురువు లేదు. ఎంతో మందితో తిరిగింది తిరిగింది తిరిగింది. అసలు ఏం పరిహారం, తను ఎన్నోసార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుంది. అసలు ఆ అమ్మాయికి ఎందుకు ఇలా జరుగుతుందన్నది కూడా తెలియదు. అంటే తప్పు బీజాక్షరాలతో ఆమె మంత్ర సాధన చేయటం వల్లే జరిగిందా ఇదంతా? అలా ఏదో గురువు ఉన్న ఏదో అలా కాదు. గురువుతో ఉండి గురువు చెప్పిన మాట వింటూ గురువు ఒక క్రమబద్ధమైన శిక్షణతో నేర్పిస్తేనే భైరవ తంత్రం. ఎందుకంటే భైరవుడు అంటేనే డెమాలిషన్. మనం భైరవ ఉపాసన చేస్తూ 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 హయ్యర్ కాన్షియస్నెస్కి వెళ్ళిపోతాం. ఆ కాన్షియస్నెస్కి వెళ్ళే మార్గంలో మనం చేసిన మంచి చెడు అన్నీ మనకు అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. ముందు నుంచి మనకు ఆ అవేర్నెస్ ఉండదు, ఇది సరి ఇది తప్పు అలా కాకుండా ఏది హితం ఏది అహితం అనే జ్ఞానం మనకు ఉండదు. అన్నీ చేసి ఉంటాం కాబట్టి అవేర్నెస్ మనకు జాగృత అయితే కొద్దీ అది కూడా మనకు తెలిసిపోతుంటుంది. అప్పుడు పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఉంటాయి థాట్స్. ఆ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయడం గురు. లేదంటే చాలా కష్టం అవుతుంది, ఇబ్బందులు పడాల్సి వస్తుంది, చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఎలా అంటే ఒక పాత ఇల్లు ఉంది మాకు, లేదా ఒక పాత కన్స్ట్రక్షన్ అయిన ఒక బిల్డింగో ఇల్లు ఏదో ఉందనుకోండి. ఇప్పుడు అది మనం డెమాలిషన్ చేయాలి, మనం కొత్తగా ఏదైనా నిర్మాణం చేయాలంటే. ఇప్పుడు డెమాలిషన్ చేసామనుకోండి, ఇప్పుడు మనకు దాని మీద ఏదో ఒక అనుబంధం ఉంటుంది. పాతది ఏదైనా అక్కడ ఉన్నాము, మన వాళ్ళు వీళ్ళు చేశారనే ఒక అనుబంధం ఉంటుంది. ఇప్పుడు అది డెమాలిషన్ అయినప్పుడు మనకు మెంటలీ మనకు డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు డిస్టర్బ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలన్నా కూడా అంత సోర్స్ మన దగ్గర ఉండాలి కదా. అవును, అంతవరకు మనకు ఉండడానికి నీడ్ కావాలి కదా. అది గురువు అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఏదైతే పూర్వ సంస్కారాలు ఉన్నాయో గురువు ఫస్ట్ దేహశుద్ధి చేస్తాడు. దేహశుద్ధి తర్వాత మనకు మానసికంగా గురువుతో ఉన్నప్పుడు ఒక తెలియని కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది, ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఆ తర్వాత భైరవ ఉపాసనకి గురువు మార్గం నిర్దేశన చేస్తాడు. అంటే సిద్ధ గురువు నుంచి వచ్చిన మంత్రం మాత్రమే నిలబడుతుంది. మరి ఏదో డబ్బులు ఇచ్చి మంత్రాలు తీసుకుంటా అది తీసుకుంటా అలా పిచ్చి పిచ్చిగా చేస్తే కొంతవరకు ఫలించొచ్చేమో, కానీ అది మళ్ళీ జీవితాన్ని దెబ్బతీస్తుంది. అలా కాకుండా సిద్ధ గురువులతో మాత్రం తీసుకున్న మంత్రం మాత్రమే నిలబడుతుంది. అది ఏ గురువుని అడిగినా చెప్తారు. భైరవ మంత్రంలో మాత్రం భైరవ ఉపాసనలో జ్ఞానం ఉన్న ఏ గురువుని అడిగినా కూడా ఇదే మాట చెప్తారు. అలా పిచ్చి పిచ్చిగా ధనం ఇచ్చేసి మంత్రాలు తీసుకోవడం అలాంటి పిచ్చి పని చేస్తే భైరవ ఉపాసనలో నడవదు. ఇప్పుడు భైరవుడు ఉగ్ర రూపం అంటారు, అంటే భైరవుడి అవతారం తీసుకోవాల్సిన అవసరం అంటే ఏ సందర్భంలో క్రియేట్ అయ్యింది? మామూలుగా ఆరాధన విషయానికి వచ్చేసరికి ఉగ్ర రూపంగానే మనకు కనిపిస్తాడు కాబట్టి ఆరాధించకూడదనే చెప్తారు, కానీ నార్మల్గా ఆరాధించే వాళ్ళు గృహస్థులు అలా ఆరాధించవచ్చు అని మీరు చెప్పారు. ఒకసారి దాని గురించి వివరణ. నేను ఏం చెప్పానంటే ఆరాధన చేయకండి అని నేను చెప్పలేదు. గృహస్థులు కానీ ఎవరైనా కానీ ప్రేమతో పూజ చేసుకోండి, కానీ మంత్ర సాధన అని వచ్చేసరికి గురువుని ఆశ్రయించండి అని నేను చెప్పాను. ఇప్పుడు మరి భైరవుడు గురించి మాట్లాడుకుంటే ఎందుకు శివుడి యొక్క మరొక రూపమే భైరవుడు అనుకున్నాము, మరి ఎందుకు అంత ఉగ్రంగా ఉంటాడు? అంటే ఇప్పుడు లోకరక్షణకి ఆ ఉగ్రతత్వం కావాలి కదమ్మా. భక్తులకు ఉగ్రము కాదు లోక అంటే ఏ రకంగా? ఇప్పుడు మా ఇంట్లో మా నాన్నగారు ఉన్నారనుకోండి, ఎల్లప్పుడూ అలా నవ్వుతూ ఉండడు. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు కొద్దిగా కోపపడుతుంటాడు. అవును, అంటే ఆ కోపం అవసరం. లోకపిత అని మనం ఈశ్వరుని మనం ఆరాధిస్తాం. మరి ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆయన కోపపడతాడు కదా. అంతేగాని భైరవుడు అంటే చాలా మందికి అది తప్పు ఆలోచన ఉంది. భైరవుడు ఉగ్రంగా ఉంటాడు దండి, అలా ఏం చేయడు. భైరవుడు అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే భైరవుడు. అసలు భైరవ ఆరాధన చేసిన వాళ్ళకి తిరిగే లేదు. ఆయన ఒక్కసారి ఆయన ప్రేమతో ఆయనకి కనెక్ట్ అయితే నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా ఆయన నీతో ఉంటాడు. ఆయన ఎవరిని చూడు. ఇప్పుడు స్వామి భైరవుడి రూపంలో ఉన్నప్పుడు అమ్మవారు ఏ అవతారం? అంటే ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క భైరవ
ఓహో, అష్టభైరవుల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క. అష్టభైరవులు కాకుండానే వేరే వేరే భైరవులు కూడా ఉంటారు. ఓకే. మనకు అక్షోభ్య భైరవ అని, మాతాంగ దేవికి మాతాంగ భైరవుడు అని, కాళీకి కాలభైరవ అని, ధూమావతికి కూడా కాలభైరవుడే వస్తాడు. వారాయి ఉపాసన చేసే వాళ్ళు ఉన్మత్త భైరవాన్ని ఆరాధిస్తారు. తర్వాత సరస్వతీ దేవిని ఆరాధించే వాళ్ళు అష్టాంగ భైరవుని ఉపాసన చేస్తే మంచిది. ఇప్పుడు భైరవ అవతారంలో ఉన్నప్పుడే స్వామి బ్రహ్మ యొక్క 5వ తలని ఖండించాడు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. ఇది వాస్తవమా? అసలు ఎందుకని? అంటే మన పురాణాలు చాలా అలాంటి కథలు ఉన్నాయి. కథలు అనడం కన్నా అదొక లిఖితమైనది. పురాణంలో పూర్వంలో ఉండే వాళ్ళంతా లిఖిత రూపంలో చేసి పెట్టారు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క కథని చెప్తూ ఉంటారు. కానీ ఏమైనప్పటికీ భైరవుడు శివుడు వేరు కాదు. మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు శివుడు కానీ భైరవుడు కానీ వేరు కాదు. చాలా మంది ఇప్పుడు పురాణంలో ఇలా ఉందని చెప్తూ ఉంటారు, ఇంకొకరు ఏమో ఇది ఇలా ఉందని నిజమే. కానీ కొంతమంది దాన్ని కూడా అక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, దాన్ని కూడా విమర్శన చేస్తూ ఉంటారు. అసలు వాస్తవం ఏంటి? వాస్తవం ఏంటంటే శివుడే భైరవుడు. భైరవుడికి శివుడికి భేదం లేదు, భేదమే లేదు. ఇప్పుడు నువ్వు శివుడిని ఆరాధించినా భైరవుడిని ఆరాధించినా నువ్వు హయ్యర్ కాన్షియస్ని చేరుకోవడం ఖాయం. దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఏ తంత్ర ఉపాసకుని వెళ్ళి అడిగినా భైరవ సాధన లేకుండా తంత్రం అనేది అసలు తంత్రంలో ఎంట్రీయే లేదు, భైరవ ఉపాసన లేకుండా. కానీ ఈ మధ్య అటు ఇటు చేస్తున్నారు విమర్శలో తప్ప అసలు భైరవ ఆరాధన చేసే వాళ్ళకి శివుడు కానీ భైరవుడు కానీ వేరు కాదు. అంటే శివుడి ఆరాధన సాత్విక రూపంలో ఉంటుంది, మంత్ర రూపంలో, భైరవ ఆరాధన తంత్ర రూపంలో ఉంటుంది. తాంత్రిక రూపం. అదొకటే భేదమా? అదే ఒకటే భేదం. కొద్దిగా ఇక్కడ ఒక ఏటి ఇలా కొట్టి చెప్తారు, అక్కడ అవునా సరేనా అన్న అంటుంటారు. అంతే అంతే. మంత్రం, యంత్రం, తంత్రం 3 విధానాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా భైరవుని తంత్రంలో మాత్రమే ఆరాధిస్తారా? మిగతా 2 రూపాల్లో కూడా అన్ని ఆరాధిస్తారు? ఫస్ట్ మనం భైరవ ఉపాసనకి ఎవరైనా అడుగు పెట్టాలంటే భక్తితో ఆరాధించడం మేలు. అంటే మనం భక్తితో ఆరాధించినప్పుడు ఒక ప్రేమ భావం ఏర్పడుతుంది భగవంతుడి మీద. ఆ ప్రేమ భావంతోనే ఆయన ఆరాధిస్తూ ఉంటే ఆయనే మార్గం చూపించేస్తాడు. ఏదో రకంగా ఏదో గురువు అంటే మంచి సిద్ధ గురువులతోనే ఆయనే మీకు మంత్రం ఇప్పించేస్తాడు. మా జీవితంలో అలా జరిగింది. మనం భైరవుని ప్రేమతో ఆరాధిస్తూ ఉండేవాళ్ళు, శివారాధన చేస్తూ. మా గురుగారు మాకు దత్తుల ద్వారా దత్త రూపంలో మనకు అందారు. అంటే అదంతా భైరవుడు అనుగ్రహమే కదా. మనం నిష్టగా ఆయన్ని ఆరాధన చేస్తే ఆయనే మార్గం ఏర్పడిస్తాడు. మనం ఏదో కొత్తగా వాళ్ళని వీళ్ళని ఎదుర్కొంటూ వెళ్ళడం. ఇప్పుడు ఈ మధ్య చాలామంది ట్రాన్స్పోర్ట్ ఈజీ అయిపోయింది కదా. ఈ 24 to 30, 32 ఇయర్స్ లోపల ఉండే ఎవరైతే ఏజెస్ వాళ్ళు ఉన్నారో పిల్లలు, వాళ్ళందరూ ఈ మధ్య ఈ కేదార్నాథ్ అని ట్రాన్స్పోర్ట్ ఈజీ అయిపోయింది కదా, వెళ్తున్నారు. ప్రేమగా వెళ్ళి దండం పెట్టే వాళ్ళ పర్సనల్ చాయిస్. కానీ వాళ్ళ ఇల్లు వదిలేసి వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పకుండా పిచ్చి పిచ్చిగా అంటే పని మానేసుకొని అన్నీ మానేసుకొని నేనేమో అవుతాను అని అక్కడ హిమాలయాల్లో వచ్చి వెతుకుతూ ఉంటారు. వాళ్ళు ఇటు సాధువు కాదు, వాళ్ళు ఉండడానికి అక్కడ ప్లేస్ ఉండదు. ఇప్పుడు సాధువులు వాళ్ళు ఏదో ఒకటి ఉండిపోతారు, వాళ్ళకి ఆ మార్గంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలాగో నడుస్తూ ఉంటారు. వీళ్ళకి అలాంటిది ఏమీ ఉండదు. అక్కడ వెళ్ళి పిచ్చి పిచ్చిగా గురువులను వెతకడం, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడం. హై ఆల్టిట్యూడ్ వెళ్ళినట్టు ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉంటుంది. మనకు గురువు మార్గంలో ఉంటాం కాబట్టి ఎప్పుడు గురువు ఆరాధన చేసుకుంటూ వెళ్తుంటాం. ఒక నీడ అనేది ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది గురువు అనేది. వీళ్ళు అసలు ఏమీ లేకుండా ఇంట్లో అమ్మ నాన్నలకి బాధ పెట్టి పని మానేసుకొని వాళ్ళ ఏదో యూట్యూబ్లో చూసామని అక్కడ హిమాలయాలు వెళ్ళిపోవడం, లేదా కాశీలో వెతకడం భైరవ సాధకులు దొరుకుతారేమో అని అక్కడేమో పిచ్చి పిచ్చిగా ఏదో చేస్తూ ఉంటారు. మంచి ఏ ప్లేస్కి వెళ్ళినా మనకు మంచు చెడు అనేది అన్ని చోట ఉంటుంది. కాబట్టి మనం చూసుకోవాలి. నిజమైన భైరవ ఉపాసకులు ఎవరికి ఎప్పుడు ఇబ్బంది పెట్టరు. అలాగని ధర్మానికి ఇబ్బంది పెట్టే వాళ్ళని వాళ్ళు ఖచ్చితంగా అలా చూస్తూ ఊనే కూర్చోరు. అలానే వాళ్ళని ఏమి అనరు. కానీ ఒక్కసారి అధర్మం చేస్తున్నారు వీరు ధర్మానికి అని ఒక్కసారి ఇలా చూస్తే చాలు, మిగతాదాన్ని భైరవుడే చూసుకుంటుంటాడు.
వాళ్ళు కొత్తగా ఏదో పూజ చేయాలి, ఏదో చేయాలనే అవసరం లేదు. వాళ్ళ నేత్ర దృష్టే చాలు. అంటే అంత గట్టిగా భైరవ ఉపాసన చేసి ఉండాలి. ఓకే. ఏదో నేను మాట వరుసకి నేను చేశానంటే కుదరదు. ఇప్పుడు విశేషంగా భైరవుల గురించి, అష్టభైరవుల గురించి మాట్లాడుకోవాలంటే ఎక్కువగా మా అందరికీ తెలిసింది కాలభైరవుడు. కాలభైరవుడు అంటే కాలానికి అధిపతి అని అంటూ ఉంటారు. అది ఆయన ప్రత్యేకత. అంటే ఏంటి కాలానికి అధిపతి అంటే? కాలాన్ని అధిపతి అనగానే కాలభైరవుడు ఆ పేరులోనే ఉంది. ఆయన కాలాన్ని ఆయన నియంత్రణ చేస్తున్నారు. అది శివుడు ఒక తత్వం. అది శివుడిలోని ఒక తత్వం, కాలాన్ని ఎలా నియంత్రించాలి అనేది. ఆయన చేతుల్లో కాలం ఉంటాడు. అందుకే కదా కాలంకి మహాకాల్ అంటుంటాం. ఆయన నా ఆది నా అని కాలానికి అతీతమైన శివుడు. ఆయన ఒక కాలాన్ని నియంత్రించడానికి ఆ కాలభైరవ రూపంలో మనకు ఉంటారు. ఓకే. అలాగే మిగతా భైరవుల యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఒక్కొక్క భైరవుడికి ఒక్కొక్క ప్రత్యేకమైన విధానం కానీ, పూజా విధానం కానీ, మంత్రశాస్త్రంలో ఒక్కొక్క భైరవుడికి ఆరాధన పద్ధతి కానీ చెప్పారు. కొన్ని రహస్యాలు మనం అలా ఓపెన్గా చెప్పలేము, కానీ అష్టభైరవుల్ని మనం ఒక్కొక్క భైరవుడికి గురువు ద్వారా, ఇలా కాకుండా గురువుకు సన్యాయమై ఒక్కొక్క భైరవుడి గురించి, అంటే వాళ్ళు సమస్యను బట్టి గురువు బోధిస్తాడు. ఇప్పుడు అష్టభైరవులు అంటే సహజంగా పేర్లు చెప్పేస్తారు. అష్టాంగ భైరవ, రురు భైరవ, చండ భైరవ, క్రోధ భైరవ, సంహార భైరవ, భీషణ భైరవ, అలా చెప్తూ వెళ్తాం. కానీ ఒక్కొక్క భైరవుడికి చాలా విశేషమైన గుణ లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు మనం అష్టాంగ భైరవుడిని ఆరాధించామనుకోండి, జ్ఞానం ప్రాప్తి అవుతుంది. చండ భైరవుడు అంటే పేరులోనే ఉంది, చండ భైరవుడు. ఆయన అసలు ఆయనంత ఆవేశం ఎవరికి ఉండదు, కానీ ఆ ఆవేశంలో కూడా తెలివి ఉంటుంది. అంత ఉగ్రత్వంలో కూడా ఆయన కామ్నెస్ ఉంటుంది మైండ్లో, అలా ఉంటుంది. ఇప్పుడు ఉన్మత్త భైరవ, ఉన్మత్తం అంటే మీకు తెలిసే ఉంటుంది. ఉన్మత్తం అంటే అసలు ఎవరిని లెక్కించడు, ఉన్మత్త భావంలో ఉంటాడు. ఆయన్ని సాధించడం చాలా కష్టం. కానీ ప్రేమకి ఏ భగవంతుడైనా అనుగ్రహం ఇచ్చేస్తారు. అసలు భగవంతుడిని ప్రేమతో తప్ప ఇంకా దేంతో మనం పొందలేము. ఇప్పుడు భైరవుడి యొక్క వాహనము అంటే కుక్కనా, లేదు అంటే భైరవుడినే ఈ రూపంలో అంటే ఆరాధిస్తుంటామా? ఏంటి దీనికి భైరవుడికి? కాలభైరవుడికి మాత్రమే కుక్కని మనం చూడొస్తాం, అంటే వాహనంగా చూస్తుంటాం. ఓకే. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క వాహనం ఎలా ఉంటుందో ఆ వాహనానికి కూడా ప్రత్యేకమైన ఇది ఉంటుంది. ఇప్పుడు కుక్కకి ఆహారం పెట్టడం వల్ల కూడా భైరవ ఆరాధన చేసినట్టే అవుతుందంటారా? అది వైయక్తికంగా చూడాలి. ఒక్కొక్కరికి అంటే సహజంగా అయితే అందరినీ బాగా ఈ ఆవులకి కుక్కలకి అలా పెడుతూ ఉంటారు, అది సహజంగా పెడుతుంటారు. ఈ మధ్య ఏదో కొద్దిగా యూట్యూబ్లో అది ఇది చెప్తుంటారు దానికి పెట్టడం దీనికి, అలా కాకుండా వాళ్ళ ప్రేమ అది. పర్టికులర్గా మాకేదో కుక్కకి పెడితే మనకేదో తగ్గుతాయి, దీనికి పెడితే మనకేదో ఎక్కుతాయి అని పెట్టకుండా వాళ్ళ ప్రేమతో దేనికైనా పెట్టాలి. కానీ నాకు ఫలానాది భగవంతుడి దగ్గర పెట్టినప్పుడు తగ్గుతుందని పెడితే అది వాడు పెట్టినా పెట్టలేకపోయినా ఒకటే అది. ఓకే. అలా పెట్టకుండా ప్రేమతో మీకు ఆహారం ఆ కుక్కకి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. కానీ లేదా నాకేదో అవుతుంది అలా చేయకుండా ఉండడమే మంచిది. ఇప్పుడు అమ్మవారి గురించి మాట్లాడుకుంటే కాళీ అమ్మవారి విషయం ఇప్పుడు మీ మెడలో కూడా కనిపిస్తుంది. అమ్మవారి కాలి కింద స్వామి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఎందుకు అలా? అంటే భర్తని గౌరవించే సాంప్రదాయం మన సనాతన ధర్మంలో ఉంది. మరి దేవతలు అలా ఒక చిత్రపటంలో మనకు కనిపిస్తున్నారు అంటే మనం ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? దీని గురించి కూడా ఒక్కొక్క విధానంగా ఒక్కొక్కరు చెప్తుంటారు. ఇప్పుడు ఒకరేమో శివుడు రూపంలో రాక్షసులు వచ్చింటాడు, అప్పుడు అమ్మవారు ఆయన మీద కాలు పెట్టింటుందని ఒకరు చెప్తారు. ఇంకొకరేమో లేదు, అమ్మవారు ఉగ్రత్వం ఎప్పుడైతే నియంత్రించకపోయారో అప్పుడు శివుడు స్వయంగా వచ్చి అక్కడ ఉన్నప్పుడు అమ్మవారు శివుడు మీద హృదయ భాగం మీద ఆమె పాదస్పర్శం అయినప్పుడు ఆమెకు ప్రేమ అనేది కలుగుతుంది. అప్పుడు ఆమె మళ్ళీ సహజ రూపంలో వస్తుంది. అలా మనకు అలా చెప్తుంటారు. నిజం ఏమిటంటే అది నిజం. ఎప్పుడైతే అమ్మవారు ఉగ్రతత్వం ఏర్పడుతుందో అప్పుడు అమ్మవారిని ఎవరు కంట్రోల్ చేయలేకపోతారు. ఆ సమయంలో శివుడు ఇంకా శివయ్య అయినా ఆమెని కంట్రోల్ చేయలేకపోతారు.
అప్పుడు స్వయంగా శివుడే వచ్చి అక్కడ ఉన్నప్పుడు అమ్మవారు శివుడు ఒక హృదయ భాగం మీద కాలు పెట్టినప్పుడు ఆమెకు అప్పుడు జాగృతం అవుతుంది, అంటే ప్రేమ భావం కలుగుతుంది. అమ్మవారు ఉన్మత్త భావంలో ఉంటుంది, ఉగ్రంగా, ఇంకా మనం కంట్రోల్ చేయలేము అనే స్థాయిలో. అప్పుడు అమ్మవారు శాంత రూపంగా మారుతుంది. అసలు కాళీ అంటే చాలా మంది తప్పుగా అనుకుంటారు, అసలు ఏదో ఆమె ఉగ్రతత్వం ఉగ్రంగా ఉంటుంది, అలా ఏం లేదు. అసలు కాళీ అంటేనే ప్రేమ. అంటే మనం కరెక్ట్గా ఉండాలి, మనం ధర్మబద్ధంగా ఉండాలి, మన మాటలతో ధర్మంగా ఉంటామని చేసే పని వేరుంటే ఆమె కూడా చేసే పని వేరుంటుంది. అంతేగాని ఈ మధ్యకాలంలో చాలామంది కాళీ అమ్మవారి పేరు చెప్పి తప్పుడు పని కూడా చేస్తూ ఉంటారు. అలా కాదు, నిజమైన కాళీ ఉపాసకుడు రామకృష్ణ పరమహంస, ఆయనంత జ్ఞానం, అందుకే పరమహంసాన్ని వాళ్ళని పిలుస్తాం. చాలామంది ఎవరు కాళీ ఉపాసన చేసినా ఆయన పేరైతే స్మరిస్తాం, సహజంగా స్మరణ చేసుకుంటాం. అంటే ఆయన అలా చేయలేదే, మరి ఆయన అలా చేయలేదు ఎప్పుడు. అమ్మవారిని ఆరాధించింది కాళిదాస్, ఆయన కూడా కాళీ అమ్మవారే ఆయనకి అనుగ్రహం. అలా అంటే చాలామంది ఉన్నారు. అసలు కాళీ అనుగ్రహం అయితే ఈ లోకమే అని కాదు, ఏ లోకంలో అయినా ఆయన తిరుగులేదు. ఎవరైతే కాళీ సాధన చేస్తారో యముడు ఎప్పుడూ వాళ్ళని ముట్టుకోరాదు. నిజంగా కాళీ ఉపాసన చేసిన వాళ్ళ అంటే వాళ్ళ అంత్యాన్ని వాళ్ళు నిర్ణయిస్తారు. ఎప్పుడు ఈ దేహాన్ని వారి చేతుల్లోనే ఉంటుంది, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అంటే అదే యోగంతోనే సాధ్యమైనది, సాధ్యం. కానీ కర్మ ఉంటుంది కదా, అంటే మరి కాళీ అంటేనే అది కదా, అది ఒక ఫైర్, అది అమ్మవారు. కాళీ అంటేనే ఒక ఫైర్, కాల్చి పారేస్తుంది ఏదైనా సరే. ఆమె ఉన్నప్పుడు కర్మ గిర్మ అవన్నీ ఉండదు, కాల్చి పారేస్తుంది అలాంటి వాళ్ళైనా సరే, ఏదైనా సరే. అంటే అంటే ప్రేమతో కాల్చి పారేస్తుందని మీరు తప్పుగా అనుకోరాదు. అంటే ఎంత మండు మనిషికైనా ఆ ప్రేమ అనే గాలి తాకినప్పుడు సహజంగా మారిపోతాడు, సహజంగా మారిపోతాం. అలాంటి ప్రేమ పొందాలంటే మనం కూడా అలా ఆమెతో ఉండాలి. ఆమెను అలా ఆరాధించినప్పుడు ఆమెను ఆ ప్రేమతో మమ్మల్ని మనం ఆమెకు సమర్పణ చేస్తే ఆమె కూడా ప్రేమతో మమ్మల్ని హాయిగా తీసుకెళ్తూ ఉంటుంది ముందుకి. కానీ అది ఒక్క రోజులో జరిగే పని కాదు. కాళీ కానీ కాలభైరవుడు కానీ గురువుకి అధీనం ఎప్పుడైనా కానీ. మనం గురువుకి ఎప్పుడు అధీనం అవుతావో అప్పుడు భగవంతుడుగా మనకు అధీనం. అంటే మనం భగవత్ ఆరాధనలో గనక ఉండగలిగితే ఆటోమేటిక్గా భగవంతుడే గురువుని మన లైఫ్లోకి పంపిస్తారు అని అంటున్నారు, మీ లైఫ్లోకి పంపించినట్టు. అవునవును. కానీ గురువు మీద చిన్నప్పటి నుంచి ఒక ప్రేమ భావం ఉండేది. గురువులు అంటే ఒక రెస్పెక్ట్ సహజ బేసిక్ అయినా ఉండాలి. తర్వాత గురువు కలిసాక అని మనకు సహజంగా తెలిసిపోతుంటుంది గురువుతో సంచారం చేసి. కానీ ఏదేమైనప్పటికీ గురు ప్రేమ అనేది అన్నిటికన్నా గొప్పది, అన్నిటికన్నా గొప్పది. భైరవుడిని గురువుగా కూడా స్వీకరిస్తాం మనం తంత్రంలో. భైరవుడిని గురువుగా మనం తీసుకొని ఉపాసన చేస్తాం. ఎందుకంటే భైరవుడు లేనిది కాళీ దగ్గరికి వెళ్ళాం మేము. అసలు కాళీ అమ్మవారి జోలికి వెళ్ళాలంటే భైరవుడు మనకు తోడుగా ఉండాలి. అంటే ముందు భైరవ సాధన అంతా కంప్లీట్ చేసుకుంటేనే కాళీ సాధనలోకి వెళ్ళటమా, లేదంటే ఎలా మీరు అనేది? ఇప్పుడు కాళీ సాధన మనం వెళ్ళాలి, కాళీ సాధనలో మనం తంత్ర మార్గంలో ముందుకు వెళ్ళాలంటే భైరవ ఉపాసన మనం మొదటిగా కంప్లీట్ చేసి ఉండాలి. అది గురు ద్వారా. గురువుతో ఉండి కాలభైరవుడు కానీ ఒటుక భైరవుడు కానీ వాళ్ళు గురువు నిర్ణయిస్తాడు ఏ భైరవ ఉపాసన చేయాలని. ఆ ఉపాసన చేసిన తర్వాత గురువు ఈ ఉపాసన నువ్వు ఇంకా నెక్స్ట్ చేయాలని అప్పుడు చెప్తారు. ఇప్పుడు మా గురుగారు మాకు చెప్పింది మనకు కాలభైరవుడు, తర్వాత అష్టభైరవుడు, అలా ఇంకా మనం అంటే అష్టభైరవుల్లో ముందు ఏ భైరవుడి సాధన అయినా తీసుకోవచ్చా? అది గురువు నిర్ణయిస్తారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ముఖ్యంగా భైరవ సాధనకి విశేషంగా అష్టమి బాగా ప్రాధాన్యం అంటూ ఉంటారు. అంటే గృహస్థులు సాధన పూజ చేయడానికైనా దేనికైనా కూడా అష్టమి వచ్చిందంటే భైరవాష్టమి, కాలభైరవాష్టమి, కాలాష్టమి ఇలా చెప్తూ. ఎందుకు విశేషంగా అష్టమినే ప్రత్యేకించి? అలానే ఏం లేదు, కానీ అది శాస్త్రంలో ఉంది కాబట్టి. అంటే రోజు చేసుకోలేకపోతున్నా నేను, ఈ మధ్య ఫ్రీ టైం లేదు,
నాకు ఏదో ఒక రోజు చేసిన నెలంతా చేసినంత ఇది రావాలి, లేదా అష్టమి నాడు చేస్తే చాలు ఎన్నో సంవత్సరాలు పూజ చేసిన ఫలం దొరుకుతుందని చెప్తూ అంటే అది ఉంటారు. నమ్మకమా నిజమేనా? నిజం నిజం నిజమే. గురువులు చెప్పినప్పుడు నిజం. మా గురుగారు కూడా అదే చెప్తారు. అష్టమి నాటు భైరవుడికి ఒక దండం పెట్టుకొచ్చినా చాలరా అంటుంటారు. ఆహా. అది నిజమే. కానీ మనం అది నిజం, కానీ భగవంతుడి మీద ప్రేమ అనుక్షణం ఉండాలి. అష్టమి నాడు మాత్రమే ప్రేమ పుట్టుక రాకూడదు. అంతేలేండి. ఓకే. అష్టమి నాటు మాత్రమే ప్రేమ పుట్టుకొస్తుంది అంటే ఇంకా ఈరోజు ఉండే బిజీ షెడ్యూల్ వల్ల వాళ్ళకి అవ్వకపోవచ్చు, కానీ ఆ ప్రేమ అనేది ఉండాలి. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని రాకపోవచ్చు, ఆ ప్రేమ అనేది మన హృదయంలో ఉండాలి. దానికేం మనకు టైం వెళ్ళదు కదా. మనం ఇక్కడ కూర్చున్నా మనం భైరవుడి అనుకుంటాం, స్మరణ అయితే చేసుకోవచ్చు కదా. భైరవ స్మరణ 3-4 సెకండ్ అవుతుందా, అలా కళ్ళు మూసుకొని అనుకునేసరికి అంతే కదా. ఆ ప్రేమ మనకు ఉండాలి, అనుక్షణం మనం ఆరాధించాలి. ఇప్పుడు మీరు చిన్నతనం నుంచి శివారాధన చేస్తూ, అంటే ఇంకా ఎవ్వరూ లేరు, భగవంతుడు అంటే శివుడే అన్న ఒక విధానంలో మీరు నమ్మి ఆచరించారు కాబట్టి, ఆరాధన అంతా చేశారు కాబట్టి మీ లైఫ్లో చాలా అద్భుతాలు చూశాను, ఇలాంటి ఒక స్థితిలో ఉన్నాను అంటున్నారు. మరి అసలు ఎలా చేయాలి శివారాధన అనేది మీకు చాలా చక్కగా తెలిసి ఉంటుంది. అంటే నేను ఒక పిచ్చోళ్ళ చేసేవాడిని. అలా చేస్తేనే భగవంతుడు పిచ్చోళ్ళ అంటే నచ్చితే అలా. అప్పుడు నాకు అంటే అప్పుడు ఆ టైంలో నాకు గురువు లేదు. శివుడు అంటే ఇష్టం, పూజ చేయాలి అంతే. శివుడికి ఏమి ఇష్టం, అభిషేకం ఇష్టమా, సరే ఈ అభిషేకం ఎలా చేయడం. అప్పుడు ఈ వీడియో ఈ మధ్య ఒక 6-5 ఇయర్స్ నుంచి ఇలా ఉంది. కానీ నేను చిన్నప్పటి నుంచి స్టార్ట్ చెప్పిన అలా ఏమి ఉండదు. చిన్నప్పుడు మా అమ్మగారు చేయించేది. మా అమ్మకు నేను పుట్టే కన్నా ముందు ఒక గురుగారు చెప్పారంట. అంటే మా జనం కన్నా ముందు మా అమ్మగారికి ఒక గురుగారు చెప్పారు. అంటే మీరు పలానా శివాలయంకి వెళ్ళి మీరు పూజ చేస్తూ ఉండాలి మీ మొదటి సంతానం అయ్యే లోపల అని మా అమ్మగారికి చెప్పారంట. వాళ్ళు దాన్ని ఫాలో చేస్తూ మన హంపి ఉందే, హంపి విరూపాక్షేశ్వర టెంపుల్కి మా అమ్మగారు ఎప్పుడు వెళ్ళేది. అంటే మేము పుట్టకన్నా ముందు. మీ పేరు కూడా అందుకే విరూపాక్ష. మా అమ్మగారు అదే పెట్టేశారు. అంటే ఒక గురుగారు వాళ్ళు చెప్పారని ఎప్పుడు మా అమ్మగారు మా జననం కన్నా ముందు అమ్మగారు ఎప్పుడు ఈశ్వర ఆరాధన చేస్తుంది. కాబట్టి నేను పుట్టిన తర్వాత కూడా మా అమ్మగారు అంటే మా అమ్మగారు మా మామ వాళ్ళతో నేను పెరిగాను. మా అమ్మ వాళ్ళతో పెరగడం వల్ల వాళ్ళ ఇంట్లో మాది ఒక పరంపరే ఉంది. అంటే ఈశ్వర ఆరాధన చేస్తూ ఉంటుంది. అది సపరేట్గా ఒకటి ఉంది, అక్కడ వేరే పీఠం ఉంది. అక్కడ మనకు ఆ పీఠంలో మా మామగారు ఎప్పుడు పూజ చేసేవారు. వాళ్ళతో పాటు నన్ను తీసుకెళ్ళేవారు. చిన్నప్పటి నుంచి నాకు తెలియకుండానే ఒక అలవాటు. దాని తర్వాత అది అదే అంటుంటాం కదా, ఏదో ఒక ఎడిక్షన్ లాగా, అదో ఎడిక్షన్ లాగా. అప్పట్లో తెలియదు నేను ఏం చేస్తున్నా అని. నాకు తెలిసి శివుడికి పూజ చేయాలి అంటే ఇనిషియల్ డేస్లో మంత్రాలు ఏమీ లేదు, ఊనే శివనామస్మరణనే, శివుడి మీద ప్రేమతోనే మన నీళ్ళతో అభిషేకం చేయడం, పాలతో అభిషేకం, నెయ్యితో అభిషేకం, అలా ఇప్పుడు తేనెతో అభిషేకం చేయడం, అలా ఫ్రూట్స్ వస్తే ఫ్రూట్స్ అన్నీ వేయడం. ఇప్పుడు నేనేమన్నా అలా అంటే మరి ఎలా పడితే అలా కాదు. నాకు ఎంతవరకు తెలుసో ఆ సమయంలో అలా ప్రేమగా చేసుకునేవాడిని. ఇక్కడ చేసేవాడిని కానీ నేను పర్సనల్గా మళ్ళీ కూర్చునేవాడిని. అదంతా అయిపోయినాక నేను అలా కూర్చునేవాడిని. డే అండ్ నైట్ తాళం అంతా నా చేతిలోనే ఉండేది. పక్కనే ఎప్పుడు నీళ్ళు వచ్చాయి. ఒక 4-5 బింది నీళ్ళు తీసుకొచ్చి ఊనే. అసలు స్వామికి విశ్రాంతి ఇచ్చేవారు కాదేమో దీన్ని బట్టి. అసలు పిచ్చి, నిజంగా శివుడు వస్తాడేమో, వస్తాడేమో అని వచ్చేస్తాడేమో. చిన్నప్పట్లో ఒక గురుగారు వచ్చారు, చిన్నపిల్లడు పూజ చేస్తే శివుడు తొందరగా వస్తాడు. నిజమేనా అది? అంటే ఆయన చెప్పారు, నిజం అది. గురువు దొరికాడంటే ఈశ్వరుడు దొరికినట్టే కదా. అంటే మీ గురువునే మీరు ఈశ్వరుడుగా భావిస్తున్నారా? అంటే ఆయన దొరకాలంటే ఆ మాత్రం చేయకపోతే, అంటే
ఒక సిద్ధ గురువు దొరకడం అంత సులువైనది కాదు. ఓకే. ఇప్పుడు శివుడికి మీరు అభిషేకం చేశారు, మీరు ఆరాధన చేశారు, అంతా బాగుంది. అంటే మగవారైతే చెయ్యొచ్చు, ఆడవారు శివారాధన చెయ్యొద్దు అని చెప్పి లింగ రూపంలో ఉంటాడు, స్త్రీలు ఆరాధన చెయ్యొద్దు అని ఈ మధ్య కాలంలో వింటున్నాం. మీకు తెలిసినంత వరకు నిజంగా చేయకూడదు అంటారా? చిన్నగా అయితే ఇంట్లో చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ గురువులు ఏం చెప్తారంటే శాస్త్రబద్ధంగా అయితే వద్దు అంటారు. గుడిలో కానీ ఎక్కడైనా కానీ గుడిలో అయితే వద్దు అంటారు, ఆలయాల్లో వద్దు అంటారు. ఇంట్లో చిన్నగా, ఇంట్లో అయితే చేసుకోవచ్చు కదా, మీ పర్సనల్ స్పేస్ అది. మీరు గురువుని ఆదరించి గురుగారు ఎలా చెప్తే అలా విని మీ వరకు మీరు చేసుకోవచ్చు. అది గురువు. ఇప్పుడు మనం గురువుని అడిగి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. నిజం చెప్పాలంటే గురువు ఎప్పుడు వీళ్ళు మగవాళ్ళ ఆడవాళ్ళ అలా ఎప్పుడు గురువు వచ్చిన ఆ సోల్ని చూస్తాడు. గురువుకి జెండర్ కేటగిరీ ఏమీ ఉండదు. నిజమైన సిద్ధ గురువులకి అలా అసలు ఆయన వచ్చింది మగవాళ్ళ ఆడవాళ్ళ అసలు ఆయనకి ఏమీ ఉండదు. అదంతా ఈ సోలు ఎలాంటిది, ఈ సోలు గత జన్మలో ఏం చేసింది, ఈ జన్మలో ఏం చేయాలి, దీని భవిష్యత్తు ఏంటి, అది మాత్రమే చూస్తాడు. అలా గురువుని ఆదరించి చేసుకోవచ్చు. కానీ ఆలయంలో వచ్చేసి అది శాస్త్రం విరుద్ధమైనది కాబట్టి గురువుని అడిగి మళ్ళీ శాస్త్రబద్ధంగా ఏదైతే ఉందో అది చూసుకొని చేసుకోవచ్చు. ఇంట్లో అయినా గురువుని ఆదరించాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమందికి మరకశిల ఆరాధన చేసుకోమంటారు, కొంతమందికి ఏమో స్ఫటికలింగు చేసుకోమంటారు, కొంతమందికి ఏమో నర్మద బాణలింగులు ఉంటాయి, అది చేసుకోమంటారు. అంటే వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో అది చేసుకోమని గురువులు సలహా ఇస్తుంటారు. అది గురు ద్వారానే మనం తెలుసుకొని చేస్తే మంచిగా ఉంటుంది. ఓకే, సంతోషం అండి, ధన్యవాదాలు.